నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరికి ఇలాగా గుడి లోపల వరకు కూడా చూపించడం. బంగాళదుంప కూర, పచ్చడి, పప్పు, అన్నం పెట్టారండి. పప్పు అయితే భలే ఉందండి. అట్కే కూర అది. నేను బంగాళదుంప అనుకున్నా. ఇక్కడ ఇంకా కుర్చీలు ఏమి ఉండవండి. ఎక్కడ కావాలితే అక్కడ కూర్చొని తినడమే ఇంకా ప్రశాంతంగా. ఇదంతా నిండిపోయింది. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొచ్చారనుకుంటా. ఇదిగోండి సోమవారం పుట్ట. ఎంత మంది కోరికలు తీరపోతే ఇక్కడికి వస్తారో చూసుకుంటే అసలు చూడండి. ఉయ్యాల్లో ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అలాగే లాస్ట్ టైం ముంబై సిరీస్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది కదండి, అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు 2 times వెళ్ళాను కానీ వీడియో చేయలేదు. ఎలాగో మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుంది, సరదాగా మీరు కూడా చూస్తారని ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. నేను విజయవాడ నుంచి ఏ రూట్ లోంచి వెళ్తున్నాను, అసలు ఏ రూట్ నుంచి దగ్గర మిగతా విషయాలన్నీ కూడా బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకేనా? మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా బైక్ మీద ప్రయాణం అయితే మొదలు పెడదాం. ఓకే, వెల్కమ్ టు బైక్ వ్యూ అండి. ఇక్కడ మనకి విజయవాడలో చూసుకుంటే పెట్రోల్ బంకులు అయితే ఖాళీగానే ఉన్నాయి. హైదరాబాద్ అటు సైడ్ అంతా కూడా చాలా ప్యానిక్ అయిపోతున్నారంట. బట్ విజయవాడలో అయితే నార్మల్ పరిస్థితులే ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు కదా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి. సో ఇంకా మనం భయపడడం ఎందుకు. అయితే విషయం ఏంటంటే మోపిదేవి కరెక్ట్ గా విజయవాడకి 70 kilometers అండి. అంటే షార్ట్ కట్ లో వెళ్తే, నేనైతే షార్ట్ కట్ లో వెళ్తున్నాను కాబట్టి. అదే లేదు మీరు బెంజ్ సర్కిల్ నుంచి అలా మచిలీపట్నం వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్దాం అనుకుంటే మీకు 100 kilometers అవుతుంది అనమాట. నేను ఇప్పుడు వెళ్ళేది షార్ట్ కట్ రూట్ జస్ట్ 70 kilometers అంతే. అది ఎటు నుంచి వెళ్తాను అనేది చూడండి. అండ్ అలాగే మీరు గుంటూరు నుంచి వెళ్ళాలనుకుంటే, ఇంకో ట్రైన్ మార్గంలో వెళ్ళాలనుకుంటే గట్ట మీరు విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే రేపల్లి వెళ్ళిపోవాలన్నమాట. రేపల్లి నుంచి మీకు లోకల్ బస్సెస్ కానీ లేదంటే ఆటోలు ఇలాంటివన్నీ ఉంటాయి డైరెక్ట్ మోపిదేవి గుడి దగ్గరికి. ఇలా మనం యాక్చువల్ గా అయితే ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళాలి. బట్ నేనైతే ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కట్లేదు. ఎందుకో మీకు తెలుసు కదా, అమ్మవారి గుడి దగ్గర నుంచి వెళ్తాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా మనం మొత్తానికి వచ్చేసాం మనం ఇంద్రకీలాద్రి దగ్గరికి. ట్రాఫిక్ అయితే ఏం కనబట్టలేదు నాకు. లక్కీగా ట్రాఫిక్ అయితే ఏం లేదండి, సేఫ్ గా వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు జస్ట్ టైం 8:30 అయింది అనమాట. ఇంకొక నాకు తెలిసి 9:30, 10 అయితే మాత్రం ఇదంతా మామూలుగా ఉండదు. ఇదిగోండి గుడి. ఇది మీకు అస్తమానం ఎందుకు చూపిస్తాను తెలుసా? దూరంలో ఉన్న వాళ్ళు చూస్తారని మాత్రమే చూపిస్తాను, బోర్ కొట్టించాలని అయితే కాదు. ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి. అదిగోండి అమ్మవారు. అలా చూసుకొని దండం పెట్టుకొని ఎక్కడికైనా వెళ్తే ఆ రోజు అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట నాకైతే. అండ్ అలాగే ఆ హ్యాపీనెస్ మీకు కూడా కలగాలని గుడి నేను ఎప్పుడు ఇటు వచ్చినా సరే ఈ గుడిని అయితే చూపిస్తాను మీకు. ఫ్లైఓవర్ ఎండింగ్ అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ వైపు వెళ్ళి బెంజ్ సర్కిల్ వైపు వెళ్ళక్కర్లేదు, మధ్యలోనే టర్నింగ్ చూపిస్తుంది. అంటే నాకు ఈ రూట్ కొత్త. యాక్చువల్ గా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నాను. అది రామలింగేశ్వర్ నగర్ ఎటో చూపిస్తుంది. చూద్దాము. యలమన కుదురు ఉంటది కదా, అటు సైడ్ చూపిస్తుంది అనమాట. అటే వెళ్ళిపోదాం. విలేజెస్ మీద నుంచి వెళ్తుంది నాకు తెలిసి. 2 hours అయితే చూపిస్తుంది మనకి. రాజీవ్ గాంధీ పార్క్. ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళలేదు. కృష్ణలంక అన్ని దాటుకొని వచ్చేసామండి. ఇప్పుడు ఇక్కడ తిరగాలన్నమాట. మనం యనమల కుదురు సైడ్ తిరగాలన్నమాట. ఒకసారి ఇక్కడ ట్రాఫిక్ చూసుకొని తిరగడం మంచిది. ఇక్కడ ఇలా తిరిగి మనం అదిగోండి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం రోడ్డు ఉంది కదా, ఈ రోడ్లోకి వెళ్ళిపోవాలన్నమాట స్ట్రైట్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ ఒక 2 kilometers వెళ్ళిపోవాలండి. 2 kilometers వెళ్ళి రైట్ తిరగాలి మనం. డైరెక్ట్ గా ఎక్కడ ఆగక్కర్లా. ఒకటే కొట్టడం అన్నమాట, 2 kilometers ఆగకుండా. యనమల కుదురు శివాలయం. రేపలు ఎలా జరుగుతాయో మీకు తెలుసుగా ఈ ఏరియాలో. కాకపోతే నేను ఈ సంవత్సరం విజిట్ చేయలేదు, కోటప్పకొండ వెళ్ళా అనుకోకుండా. బట్ ఎక్కడైతే ఏముందిలేండి, ఈ ఇయర్ మాత్రం అదే నెక్స్ట్ ఇయర్ మాత్రం వీలైతే ఇక్కడే ఉంటాను. చూద్దాం ఎలా ఉంటుందో ఆ టైంకి. ఇంకా మనకి ఇంకొక 500 meters వెళ్తే ఇంకో రోడ్డు వస్తుందండి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీకు బస్ రూట్ కూడా కొన్ని సార్లు ఇటే వెళ్తుంది అనమాట. మచిలీపట్నం వెళ్ళి అది వేరే రూట్, ఈ రోడ్ నుంచి వెళ్ళేది వేరే అనమాట. కరకట్ట ఎక్స్ప్రెస్ అని ఉంటది. ఇటు మోపిదేవి సైడ్ వెళ్ళేది అంతా, రేపల్లి మోపిదేవి ఇటు నుంచి కూడా వెళ్తాయి కొన్ని. ఇదంతా కరకట్ట రోడ్ అంటారన్నమాట. అందుకని కరకట్ట ఎక్స్ప్రెస్ అని బస్సులు తిరుగుతాయి ఈ రోడ్ లో. మీకు చూపిస్తాను ఏదైనా బస్సు వస్తే. ఇందాక ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది, జస్ట్ మిస్. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలన్నమాట. ఇటు వెళ్తే మనం విజయవాడ అదే మామూలు ఊరు సైడ్ వెళ్ళిపోతాము, బెంజ్ సర్కిల్ అటు సైడ్ దగ్గరికి. ఇటు వెళ్తే మనకి ఇంకా స్ట్రైట్. ఇక్కడ నుంచి ఎన్ని kilometers ఏక కొట్టాడు అనమాట. ఇంకా డైరెక్ట్ గా 58 kilometers కొట్టేయడమే. అవనిగడ్డ, హంసలదేవి ఈ రోడ్డు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి 60 ఉంది ఈ రోడ్డు. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి కరెక్ట్ గా అంటే 58 kilometers స్ట్రైట్ వెళ్ళిపోతే అక్కడ నుంచి మనం టర్నింగ్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇంకైతే ఎక్కడ ఆకుండా 58 kilometers కొట్టేద్దాం. మరి ఇదిగోండి బస్సు చూడండి, అవనిగడ్డ బస్సు. కరకట్ట సూపర్ లగ్జరీ అంట, దాని మీద ఉంది. అండ్ అలాగే ఇంకొకటి మీకు నాకు తెలిసి ఏంటంటే, ఈ రోడ్ లో కార్లు వేసుకొచ్చే వాళ్ళకి టోల్ గేట్లు ఉండవు. అదే మచిలీపట్నం నుంచి వెళ్తే విజయవాడ దాటిన తర్వాత టోల్ గేట్, మళ్ళీ అక్కడ హైవే ఎక్కిన తర్వాత నాకు తెలిసి 1-2 తగలొచ్చేమో. ఇటైతే నాకు తెలిసి ఒక్క టోల్ గేట్ కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. అదైతే ప్లస్ పాయింట్. కాకపోతే ట్రాఫిక్ ఉంటది, ఎందుకంటే చిన్న రోడ్డు, కరకట్ట రోడ్డు కాబట్టి వెహికల్స్, ట్రాక్టర్లు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. ఒక్కసారి స్లో జర్నీ ఉంటది. హైవే మీద అయితే ఫాస్ట్,
ఇదైతే స్లో జర్నీ అనమాట అంతే. కాలితే చూడండి ఇంకొన్ని బండ్లు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలు ఇంకా తిరుగుతూనే ఉంటాయి కాబట్టి కంటిన్యూస్ గా అదనమాట విషయం. ఇటు సైడ్ నేను కూడా వస్తాం ఫస్ట్ టైం కదా, ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బాగుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. మీకు అటు సైడ్ అంతా చూసుకోవచ్చు, బిల్డింగ్లు మధ్యలో ఈ అరటి తోటలో చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. ఇటు సైడ్ ఎవరన్నా మన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇదంతా పెద్ద పులిపాక గ్రామ పంచాయతీ అండి. చాలా మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ లెఫ్ట్ లో బ్రిడ్జ్ ఉంది చూడండి. ఇటు వెళ్తే మనం తాడిగడప వెళ్ళిపోతాం అంట. తాడిగడప అంటే కానూరు దాటిన తర్వాత తాడిగడప ఇవన్నీ ఉంటాయి కదా, ఆ తాడిగడప ఊర్లోకి అయితే వెళ్ళిపోతాం. రోడ్డు అయితే కొద్దిగా మధ్యలో అయితే మొత్తం కొద్దిగా డ్యామేజ్ గా ఉందండి. స్టార్టింగ్ అయితే బాగానే ఉంది. ఇదంతా చూడండి మనకి కొద్దిగా ఇదంతా డ్యామేజ్ అయిపోయింది అనమాట. అంటే ఈ ట్రాక్టర్లు అయితే తిరుగుతూ ఉంటాయి కదా పొలాల్లోంచి ట్రాక్టర్లు, అందుకని ఈ రోడ్డు మాక్సిమం ఎంత వేసినా నాకు తెలిసి ఇలా డ్యామేజ్ అవుతూనే ఉంటదని నేను అనుకుంటున్నాను. అదే అయ్యి ఉంటది. ఎందుకంటే చూడండి అంగోండి మళ్ళీ అక్కడ ఏంటి ఇటుక ఫ్యాక్టరీలు ఏవో ఉన్నాయి, ఇటుకలు తయారు చేస్తున్నారు. ఎక్కువ లోడ్లు వెళ్తా ఉంటాయి కాబట్టి ఈ రోడ్డు ఇంకా కుంగిపోతా ఉంటది అనమాట. అలాగా అందులో పక్కన వాటర్ ఒకటి ఉంటాయి కదా, వాటర్ ఉంటే ఇంకేముంది చెమ్మ ఉంటది రోడ్డుకి ఎలాగైనా సరే. మళ్ళీ ఇక్కడ బాగానే ఉంది చూడండి. ఇక్కడంతా మళ్ళీ ఫ్లాట్ గా ఉంది, బాగుంది. ఇంకా ముందు ఎలా ఉంటుందో చూద్దాము ఈ రోడ్డు అంతా కూడా. ఇక్కడ చూడండి మనకి అభయ ఆంజనేయ స్వామి మండపం అంట, టెంపుల్ కూడా ఉంది. మద్దూరు అంట ఈ విలేజ్ పేరు. మద్దూరు అనగానే నేను ఇదేంట్రా బాబు మద్దూరు వచ్చాం అనుకున్నాను. అంటే రాజమండ్రి దగ్గర ఒక మద్దూరు ఉందన్నమాట. అదే మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మద్దూరులో చేపల పులుసు రెండు షాపులు ఉంటాయి, చేపల పులుసు షాపులు. అవి చాలా ఫేమస్ అనమాట. మనం ఎప్పుడో ఒక 3 years బ్యాక్ వీడియో కూడా చేసాం, షార్ట్ వీడియో. ఆ రోడ్డు కూడా ఇంతే ఉంటది. ఇలా పక్కన కాలువ లాంటిది ఉంటది, రోడ్ సైడ్ చేపల పులుసు షాప్ కూడా ఉంటది. అరే భలే కలిసింది. అక్కడ మద్దూరు ఇక్కడ మద్దూరు ఉంది. అయితే బాగుంది. మద్దూరు విలేజ్ దాటిన తర్వాత చూడండి రోడ్డు అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడైతే ఎలాంటి గతుకులు లేవు అనమాట. అండ్ అలాగే అటు ఇటు చెట్లుండి కూడా పీస్ఫుల్ గా సూపర్ ఉందండి. నాకైతే బాగా నచ్చింది. అందులో పక్కన కాలువ నుంచి చల్లగా తగులుతుంది అనమాట. కాకపోతే ఈ రోడ్డు అంతా ఒకటే. ట్రాక్టర్లు ఎక్కువగా, లారీలు కూడా తెగ తిరుగుతున్నాయి బాగా. కార్లు వేసుకొచ్చే వాళ్ళు కొద్దిగా చూసుకోండి. అంటే అక్కడక్కడ రోడ్డు ఇదిగా ఉంటది కాబట్టి. చూడండి ఈ ఊరి పేరు భద్రాజపాలెం అంట. మొత్తం ఈ ఏంటి అరటికాయలు ఇవన్నీ చూస్తా ఉంటే నాకు గోదావరి జిల్లా వైబ్స్ వచ్చినాయి అన్నమాట. అక్కడ మధ్యలో గుడి ఉంది, అక్కడైతే పక్కన ఇంకా బీభత్సం అనమాట. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతున్నారు. మొత్తం ఇంకా గోదావరి వైబ్స్ వచ్చేసినాయి నాకైతే. పాకలో ఏంటి కళ్ళు అమ్ముతున్నట్టు ఉన్నాడు బాబాయ్ కళ్ళు. ఓకే ఆల్మోస్ట్ వచ్చేసామండి మనం మోపిదేవి మండలానికి. ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్ చూపిస్తుంది, లెఫ్ట్ కూడా వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ అయితే మనకి చూడండి అక్కడ ఎదురుగా బోర్డు ఉంది కదా, 2 kilometers అంట కరెక్ట్ గా. ఇటు సైడ్ వెళ్తే మనం ఇటు సైడ్ వెళ్ళిపోదాం. అదే మీరు స్ట్రైట్ వెళ్ళారనుకోండి అవనిగడ్డ వెళ్ళి అటు నుంచి తిరిగి వెళ్తారన్నమాట. ఇక్కడ నుంచి ఇంకొక 6 kilometers ఉంటుంది. సో మనం అందుకని ఈ రోడ్లోకి అయితే వచ్చేసాం. ఇలా స్ట్రైట్ 2 kilometers అంట అంతే. మొత్తం ప్యూర్ విలేజెస్ ఉన్నాయండి మొత్తం. బాగుంది నాకు ఈ రోడ్డు అయితే. మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా, వచ్చే దారిలోనే అంటే ఇప్పుడు ఒక 2-3 kilometers ముందు బ్రౌన్ కలర్ లో పాము అన్నమాట బండి కిందకి, అదే రోడ్డు క్రాస్ చేస్తుంది. నిజంగా ఒకసారిగా నేను చూసుకోవాలి, అంత దూరంలో ఉంది పాము. జస్ట్ అలా వెళ్ళాను, అది అలా వెళ్ళిపోయింది, మనం ఇలా వచ్చేసాం ఎదరికి. అయితే ఇటు రైట్ తీసుకోవాలా లెఫ్ట్ తీసుకోవాలా తెలీదు. మా మోపిదేవి గుడికి వెళ్ళేటమ్మా ఇటా. ఓకే అమ్మా థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలంట. ఇటు వెళ్ళి పైకి వెళ్ళిపోవాలన్నారు. పైకి అంటే ముందుకు అనమాట, ఒకటే స్ట్రైట్ అనుకుంటా. అబ్బా ఇక్కడ చూడండి సార్ రైట్ సైడ్ పువ్వులు. పావని ఉంటే భలే ఆనందపడేది. బాబా దిక్కు వస్తే కొడతారేమో, అయినా దిగడానికి కూడా లేదు. ఇటేంటి ముళ్ళకం చేస్తారు. రోడ్డు ఏదో వేస్తున్నట్టున్నారు. రోడ్డు వేస్తున్నారు. మనం అయితే ఇటు వెళ్ళాలేమో, వెళ్ళిపోవచ్చేమో ఇటు నుంచి. అలాగా బాబాయ్ మోపిదేవి గుడికి ఎటు వెళ్ళాలి? స్ట్రైటా? వెళ్ళిపోండి భలే అన్నారు. అదిగో హైవే అనుకుంటుంది. ఓకే చేసింది. అయితే ఇటు వెళ్ళి ఇంకోండి ఇక్కడ రోడ్డు అయితే వేస్తున్నారు అనమాట. మంచి విషయం. చక్కగా మళ్ళీ వచ్చేసరికి రోడ్డు వేస్తే ఇదిగోండి ఇక్కడ క్లీనింగ్. మళ్ళీ వచ్చేసరికి మంచిగా రోడ్డు వేస్తే అంతే సంతోషం. వేసేస్తున్నారు అయిపోతున్నారు తెలుసా. ఆ వెనకాల రోడ్డు అయితే వేస్తున్నారు, ఇక్కడైతే రోడ్డు వేస్తారండి చూడండి. సూపర్ ఉంది ఇదంతా. అంటే వేసుకుంటూ వస్తున్నారు అన్నమాట అటు నుంచి. బాగుంది మంచి విషయం. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ చూడండి మచిలీపట్నం, రైట్ అయితే అవనగడ్డ. మనం ఇందాక అక్కడ తిరగకుండా కరకట్ రోడ్డు మీద నుంచి స్ట్రైట్ వెళ్ళి వచ్చేస్తుంది. ఇది హైవే అనమాట. ఇక్కడ నుంచి మచిలీపట్నం ఎంత ఉండదు, 20 kilometers ఎంత ఉంటది. అదిగోండి మచిలీపట్నం బస్సులు కూడా వస్తున్నాయి.
మచిలీపట్నం టు అవనిగట్. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోడ్డు. ఇంకెలా వెళ్ళిపోతే మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చి తగులుతుంది మోపిదేవి గుడిది. విజయవాడ నుంచి మీరు మచిలీపట్నం వచ్చి ఈ రోడ్ లో వస్తే టైం త్వరగానే వచ్చేస్తారు. కాకపోతే 100 కిలోమీటర్లు చెప్పాను ఇందాక మీకు. అదిగోండి మనకి అక్కడ చూడండి మోపిదేవి లెఫ్ట్ సైడ్, అక్కడ మనకి ఆర్చి కూడా కనబడుతుంది మీకు. మీరు చూస్తే అది దిగ్గండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం మోపిదేవి. బాబా ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే హంసలదేవి బీచ్ వచ్చేస్తుంది 30 కిలోమీటర్లు మోపిదేవి ఊర్లోంచి వెళ్ళిపోతే. కానీ ఒక్క విషయం ఏంటంటే లాస్ట్ 2 టైమ్స్ వచ్చాను అని చెప్పాను కదా ఈ గుడికి. చాలా పీస్ఫుల్ గా ఉంటదండి. అదేంటో తెలియదు కానీ ఎక్కడా లేని ప్రశాంతత దొరుకుద్ది. ఇక్కడ మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుడిలోకి రాగానే చూడండి ఇదేంటి విజయవాడ వెళ్తుంది ఆ పల్లివేలికి బస్సు. ఆడవాళ్ళకి అయితే ఫ్రీయే, కాకపోతే మొత్తం ఊర్లన్నీ తిప్పుకొని వస్తుంది అనమాట. పల్లివేలి ఏదో ఒకటి మొత్తానికి ఇక్కడ నుంచి విజయవాడ ఉంది, విజయవాడ నుంచి ఇక్కడికి ఉంది. బట్ ఎన్ని బస్సులు ఉంటాయనేది తెలియదు, ఎంక్వైరీ చేసుకొని రండి. బాబాయ్ పల్లివేలికి కూడా ఖాళీగానే ఉంది ఇక్కడ నుంచి. మరి గుడి దగ్గర రష్ ఎలా ఉందో ఏంటో కానీ గుడి దగ్గరికి అయితే మనం వచ్చేసాం. బైక్ అయితే పార్క్ చేయాలి, ఆ ఎదురుగా కనిపించేదే గుడి. ఫైనలీ మనం అయితే మోపిదేవి గుడికి అయితే వచ్చేసామండి. గుడి ఎదురుగానే కొద్ది ప్లేస్ ఉంటే ఇక్కడ పార్కింగ్ అయితే చేస్తాను బండి. ఇంకైతే లోపలికి వెళ్ళిపోదాం. లోపల రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి కాబట్టి నేనైతే వీడియో షూట్ చేయను, అంటే గర్భగుడి సైడ్ గట్ట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అక్కడ కూడా చాలా ఉంటది మనం చేయాల్సింది, అదంతా కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. ఓకేనా? ప్రస్తుతం అయితే ఫస్ట్ దర్శనం అయితే చేసుకొని వద్దాము. పాలు కూడా ఇక్కడే అమ్ముతారు, ఆ పాలు తీసుకొని పాలు పోసేసి వద్దాం. ఓకే, ఇదిగోండి గుడి అయితే అదే మనకి పైన గోపురం కనిపిస్తుంది కదా, మీకు ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను. అండ్ అలాగే లోపల పుట్ట ఉంటదండి, ఆ పుట్టలో పాలు పోయాలనుకునే వాళ్ళు అటు ఇటు 2 వైపులో కూడా మనకి పాలు అయితే అమ్ముతారు అనమాట. ఇంకోటి ఇక్కడ కూడా ఉన్నాయి పాలు. మీకు 70 రూపాయలు ఎంత ఉంటది, అంటే లీటర్ 1/2 లీటర్ పాలు అవి ఉంటాయి. అవన్నీ తీసుకొని మీరైతే లోపల పోయొచ్చు అనమాట. అది మ్యాటర్. గుడికి వచ్చేటప్పుడు మీరు టైమింగ్స్ కూడా చూసుకొని రండి. మార్నింగ్ 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8:30 వరకు ఉంటది అంతే. ఇదిగోండి ఓవరాల్ గా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం మోపిదేవి ఇలా ఉంటది. మనం ఇటు నుంచే దర్శనానికి అయితే వెళ్ళాలి. చాలా ఖాళీగా ఉందండి. శ్రీరామనవమి రోజున వచ్చాం మనం. ఆవు పాలు అంతే అండి. ఎంత? ఆవు పాలు. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి. చాలా చాలా ఖాళీగా ఉంది, సూపర్ గా జరిగింది. మనం ఫోన్స్ అనేవి ఆ బయట అవుట్ సైడ్ కౌంటర్ అది అయితే ఉంది కదా అక్కడ పెట్టేసాం అనమాట, ఫోన్ బ్యాగ్. ఇంకైతే ఈ లోపలికి వచ్చేసాం ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత. అటైతే అలవ్ లేదంట ఫోన్స్ బ్యాగ్స్. అండ్ అలాగే ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత నేనైతే ఏం చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం దర్శనం చేసుకొని ఇలా బయటకు వస్తామండి. బయటికి రాగానే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక నాగమల్లి వృక్షం అనేది ఉంటది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే విశిష్టత చూడండి, పిల్లలు పుట్టిన వాళ్ళు అయితే ఇలా ఉయ్యాల, పిల్లలు పుట్టాలి అని కోరుకునే వాళ్ళు అయితే ఇలా ముడుపులు కడతారన్నమాట. ఈ చెట్టు చుట్టూ నాగవల్లి వృక్షం చుట్టూరు ఖచ్చితంగా కోరికలు తీరుతాయి అని అంటాం కంటే తీరుతాయి, తీరుతాయి అనమాట. అది మనం కూడా ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ దండం పెట్టుకుని వెళ్తాము. ఒక రౌండ్ వేసేసి మళ్ళీ మీకు ఇంకో ప్లేస్ కి తీసుకెళ్తా. ఎంతమంది కోరికలు తీరపోతే ఇక్కడికి వస్తారో చూసుకోండి. అసలు మేము కూడా కట్టాము, మా కోరిక కూడా నెరవేరాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది 3వ సారి నేను రావడం. చూడండి ఉయ్యాల్లో ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా అదొక ఇది. చూడండి వృక్షం కూడా ఎలా ఉందో, మొత్తం మాల్లో ఇవన్నీ వేసేసి ఉన్నారనమాట. ఇదే ప్లేస్ కాదు, ఇంకొకటి కూడా ఉంది. అక్కడ కూడా అయితే దీపారాధన అయితే చేస్తాం మనం. అక్కడ కూడా దీపారాధన చేసి వద్దాం. మన బ్రో ఏంటంటే మన వీడియోస్ చూస్తారంట. థ్యాంక్ యూ బ్రో. వచ్చినప్పుడల్లా మంచిగా రిసీవ్ చేసుకుంటారు బ్రో. అయితే ఏం చేస్తారు బ్రో ఇక్కడ మీరు? స్టేట్ బ్యాంక్ లో ఎప్పుడు వచ్చినా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ. వీడియోలు కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇప్పుడు ఏంటంటే 11:30కి అన్నదానం స్టార్ట్ అవుద్దంట. మనకి ఇంకా చాలా ఎర్లీగా వచ్చేసాం మనం. ఇప్పుడు టైం 11:15 అవుతుంది. ఇంకా 30 గంట ఉంది. వెయిట్ చేసి అన్నదానం తినేసి వెళ్దాం. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, ముందైతే దీపారాధన చేసుకుని వెళ్దాం. ఇది ఒకటి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఒక దీపం, ప్రమిద, 2 ఏంటంటే హారత కర్పూరం అక్కడ వెలిగించేయడమే. ప్రవీణ్ లోపల చూపించు స్వామివారిని. చూడండి ఇక్కడైతే దీపారాధన చేస్తాం అన్నమాట మేము ఎప్పుడు వచ్చినా. కానీ మంచి పవర్ఫుల్ అండి. సరే ప్రస్తుతం అలా అయ్యేదాకా మనం ఈ లోపు దీపారాధన చేసేద్దాం. ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ పెట్టేద్దాం. చూడండి స్వామివారు ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం చుట్టూరు. మీకు గుడి లోపల స్వామివారిని కాకుండా మిగతాదంతా చూపించలేకపోయానని బాధపడ్డాను. బట్ అశోక్ బ్రో అయితే పర్లేదు బ్రో, స్వామివారి కనబడకుండా తీసుకోండి అని చెప్పేసి మనకైతే పర్మిషన్ అడిగి ఈ లోపల తీసుకెళ్తున్నారు. థ్యాంక్స్ బ్రో, చాలా థ్యాంక్ యూ. చూసేయండి మీరు కూడా నాతో పాటు. మనకి ఇదే గర్భగుడి, అక్కడే స్వామివారు ఉంటారన్నమాట. చూసుకోండి లోపల. అండ్ అలాగే ఇక్కడ ఏంటి బ్రో ఇది నిత్య కళ్యాణం అన్నమాట.
స్వామివారి లోపల ఉంటారంట. ఇక్కడ జనాలు వస్తే ఇక్కడ కూర్చోబెట్టి చేస్తారా? ఓకే, ఈ ఏరియాలో ఇలా కూర్చోబెట్టి చేస్తారంట. సో ఇంకా చూడండి, నేనైతే లోపలికి వచ్చి వీడియో తీస్తానని అయితే అనుకోలేదు అసలు. రాత్రి మాటలు చాలా మంది నిద్ర కూడా చేస్తారు కదా ఇక్కడ. చేస్తారు, మంచిదంట కదా. అంటే నాట్ ఓన్లీ పిల్లల గురించి కానీ ఏ కోరికైనా నైట్ నిద్ర చేస్తే అది చాలా మంచిదంట. చూడండి, ఓకేనా. ఇప్పుడైతే ఇంకొక ప్లేస్కి వెళ్దాం లోపలే. సర్పదోష నివారణ పూజ. దోష అంటే ఇప్పుడు కాళహస్తిలో ఉంటుంది ఆ టైపా? ఇక్కడ మనకి చూడండి, సర్పదోష నివారణ పూజ మండపం అంట. మన కాళహస్తిలో ఏదైతే ఎలా ఉంటుందో ఆ టైప్ అంట ఇక్కడ. అవునా? నమస్తే గురుగారు. గురుగారు, ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏంటండి? ఇవి ఇక్కడ సర్పదోషాలని మోపిదేవి క్షేత్రంలో సర్పదోష పూజలు జరుగుతాయి. సర్పదోషాలంటే జాతకరీత్యా మనకి నవగ్రహాల్లో రాహుదోషం, కేతు దోషం, అలాగే కుజదోషం ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు కాలసర్పయోగం అని వస్తుంది. వీటి వల్ల ఏంటంటే ముఖ్యంగా వివాహాలకి ఆలస్యం అవటం, సంతానం ఆలస్యం అవటం, లేదా అన్యోన్య దాంపత్యం అది సరిగా లేకపోవటం, ఆర్థికంగా ఇబ్బందులు, శత్రుశేషాలు, ఇలా రకరకాల సమస్యలు ఈ రాహుకేతు దోషం వల్ల, సర్పదోషం వల్ల సంక్రమిస్తూ ఉంటాయి. అందువల్ల అలా ఉన్నవాళ్ళు మోపిదేవి క్షేత్రానికి వచ్చి చక్కగా ఈ సర్పదోష పరిహారం చేసుకుని స్వామివారి పుట్టలో పాలు పోసుకుని ఆలయ దర్శనం చేసుకుంటే చాలా వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఆ బాధలన్నీ తొలగిపోయి ఆ వివాహం కాని వాడికి మళ్ళీ వివాహం అవటం, సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యాలు కలగటం, మళ్ళీ వచ్చి వారే స్వామి దర్శనం చేసుకోవటం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఇది మహత్యనారాయణ స్వామి. ఇందాక మీకు నాగ పుట్ట అని చెప్పాను కదా, పాలు పోయాలని చెప్పేసి. నేను ఆల్రెడీ పోసాను. ఇప్పుడు ఆ పుట్ట అయితే చూపిస్తారండి. నేను ఆల్రెడీ పాలు పోసేసి దర్శనం చేసుకుని వచ్చేసా. ఇందాక ఇంతమంది లేరు, నేను ఒక్కటే ఖాళీగా వచ్చా. ఇప్పుడు మళ్ళీ కట్టే టైం 1 గంట కట్టేస్తారా? మామూలుగా ఒరిజినల్ టైమింగ్ ఏంటి? పొద్దున్న 5, 5 దర్శనం స్టార్ట్. సుప్రభాతం దర్శనం ఏంటి స్టార్ట్? 6 అవుద్దా? 6 to 1 గంట. మళ్ళీ ఆదివారం అయితే 2 అయిపోతుంది. జనాలు పెట్టి నైవేద్యం పెట్టి అదేలే. రాత్రి ఎన్నింటి వరకు ఉంటుంది? 4 గంటకి తీసిన తర్వాత 8 అభిషేకాలు ఏమో. మార్నింగ్ ఓన్లీ. ఆదివారం పూట ఈవినింగ్ పూట దోషాలకు అవి ఉంటాయా? ఓకే, ఇదిగోండి పుట్ట అయితే చూసుకోండి. మనకి ఇక్కడే పాలు పోసి పాలు పసుపు కుంకుమ పోసుకుంటాం అన్నమాట. ఇక్కడే పుట్ట పాలన్నీ పోసి మన దర్శనానికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. డైరెక్ట్గా స్వామివారి దర్శనానికి అలాగా. ఇదిగోండి స్వామివారి పుట్ట. అవునా? థ్యాంక్స్ అక్క. మీ అదే మామూలు ఇక్కడ. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా బ్రో లోపలికి తీసుకెళ్తున్నారు బ్రో. నాగశిల ప్రతిష్ట. ఓకే, అంటే ఇక్కడ కూడా ప్రతిష్ట చేసి పూజ చేస్తారా? ఓకే, రుద్రాభిషేకం అంటే ఎంత? ఇది 750 టికెట్. రుద్రాభిషేకం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేస్తారా? అంటే పొద్దున్న పాట మధ్యాహ్నం 1 గంట వరకు కంటిన్యూ అవుతాయా? మరి ఆదివారం మంగళవారం టైము అప్పుడు కూడానా? ఆదివారం మంగళవారం జనాలు కదా హెవీగా ఉంటారుగా, ఇస్తారా? సూపర్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అవునా? నమస్తే. ఇదండి, మనం అయితే ఎంట్రన్స్ ఇలా వస్తాము. ఇలా వచ్చి లైన్కి అలా వెళ్ళి అక్కడ పుట్ట ఉంటుంది అనమాట. ఇదేమో ఇంకా స్వామివారు మన ఎదురుగానే అక్కడ కనిపిస్తుంది కదండి, అక్కడే స్వామివారు ఉంటారు. జనాలు ఎదురుగా ఉన్నారు కదా. అలాగే ఇక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఇది ఉంది, చూసారు కదా. ఇదనమాట ఎదర. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి మీ అందరికీ ఇలాగా గుడి లోపల వరకు కూడా చూపించడం. స్వామివారిని మాత్రం చూపించలేను, ఎందుకంటే అది పద్ధతి కాదు, అంత మంచిది కూడా, అంత రెస్పెక్ట్ఫుల్ కూడా కాదనమాట. అందుకే ఇంకా అది తప్ప మిగతాదంతా మనకి చూపించే అవకాశం వచ్చింది, చూపిస్తున్నాం ఆ బ్రో వల్ల. మనకి నిద్రలు చేస్తారని చెప్పాం కదా, ఇంకోండి ఇదంతా ఈ ప్లేస్ అంతా ఆ వెనకాల ఇంకా గ్యాప్ లేకుండా ఈ ప్లేస్లు అంతా కూడా ఫుల్ అయిపోతాయి.
నైట్ లోపలంతా చూసి వచ్చిన తర్వాత ఇక్కడ బయట మనకి శ్రీరామనవమి కదా, పానకం వడపప్పు పంచి పెడుతున్నారు ప్రసాదం. ఇప్పుడే గుడి నుంచి అయితే బయటకు వచ్చామండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, నిత్యాన్నదానం కూడా జరుగుద్దంట ఇక్కడ. ఆ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. మనకి వెనకాల టెంపుల్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటదంట. ఇందాక మనం కొట్టు దగ్గర పాలు తీసుకున్న కొట్టు దగ్గర చెప్పులు పెట్టాం కదా, చెప్పులు వేసేసుకొని వెళ్ళిపోదాం ఆ ప్లేస్ కి అయితే. నిత్యాన్నదానం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ రోజు మనం భోజనం చేయగలుగుతాం. నిత్యాన్నదానం ప్లేస్ కి అయితే కూడా వచ్చేసామండి. ఇది చాలా పెద్ద ప్లేస్. మనకి క్యూ లైన్ అయితే అదన్నమాట దారి. అలాగెళ్ళి ఇందులో నా బ్రో భోజనం జరిగేది ఇందులో అంట. టైమింగ్స్ కూడా చూడండి, మనకి మార్నింగ్ 11:30 to 2, మళ్ళీ నైట్ కూడా పెడతారంట 7 to 8. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఉందండి. మనకి ఇందాక గుడి దగ్గర చూసాం కదా, నాగశిల ప్రతిష్ఠ అని చెప్పేసి, అక్కడ పూజ చేసి వాటన్నిటిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారంట. అసలు ఎంత బాగుందో చూడండి, ఎన్ని ఉన్నాయో మొత్తం. బాబా ఇదంతా నిండిపోయింది. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొచ్చారనుకుంటా. ఇదంతా నిండిపోయి ఇది హాఫ్ పైన అయిపోయింది. ఇంకా కొద్దిగా ప్లేస్ ఉంది. మరి ఇదంతా అయిపోతే మళ్ళీ ఆ పక్కనో లేదంటే ఇంకో ప్లేస్ ఏమన్నా పెడతారేమో. సరే, ఆ బ్రో పిలుస్తున్నాడు, మనం అయితే వెళ్దాము. ఇక్కడ అన్నదానం జరుగుద్ది కదా, మీకు ఎదురుగానే ఇక్కడ చూడండి కేశఖండన శాల కూడా ఉందన్నమాట. మీకు గుండె గీయించుకోవాలన్నా, అక్షరాభ్యాసం, నామకరణ, పాల పొంగళ్ళు, కుట్టుపోగులు, ఉయ్యాళ్ళు, ఇది ఏదైనా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అన్నదానం లోపల అయితే ఇలా ఉందండి. మనకి ఇక్కడ బఫే సిస్టమ్ టైప్ ఉంటుంది అనమాట. మనకి అలా అటు నుంచి అలా లైన్లు తిరిగి వచ్చి ఇక్కడ నుంచి ప్లేట్స్ అవి తీసుకొని ఇక్కడ వరుసగా పెట్టుకోవడమే, అది పెడతారనమాట. ఇక్కడ ప్లేట్స్, కర్రీస్, ఇక్కడ రైస్ అంట. బాగుంది. అది సాంబార్ బాగుంది. ఇది ఏదో అంటే ఇటు కావాలితే మనకి అటు వెళ్ళొచ్చా, అక్కడ వాటర్ ఉంది ఆ చివర. ఇక్కడ ఇంకా కుర్చీలు ఏముండవండి, మనకి పెట్టుకొని ఎక్కడ కావాలితే అక్కడ కూర్చొని తినడమే ఇంకా ప్రశాంతంగా. బెస్ట్ అనమాట. ఇంకా లైన్ అయితే వదిలేసారండి. జనాలు అయితే ప్రస్తుతం నార్మల్ గానే ఉన్నారు. భోజనం అయితే పెట్టించేసుకుందాం. బంగాళదుంప కూర, పచ్చడి, పప్పు, అన్నం పెట్టారండి. ఇక్కడ మనకి సాంబార్ కూడా చూడండి. మజ్జిగ కూడా ఇక్కడేనా? ఇది రసం అంట. అది మజ్జిగ, ఇది రసం. ఓకే, అదే రోజుకో వెరైటీ ఉంటుందిగా. ఇది కంప్లీట్ అయిన తర్వాత అదనమాట. మీది ఇక్కడేనా బ్రో? బర్త్ ఇక్కడే, అంతా ఇక్కడే. అమ్మాయికి బ్యాంకులో డబ్బులు లోన్ వేస్తాడు కదా. ముందైతే స్వామివారి పప్పుతో స్టార్ట్ చేద్దాం. సూపర్ ఉంది. చాలా చాలా బాగుందండి. ఇది పచ్చడి ఏంటి బ్రో? ఇది టమాటో ఏదో టైప్. అయినా దేవస్థానం భోజనానికి పేరెడతాం ఏంటి బ్రో? కానీ మంచి స్టీల్ ప్లేటు, అరిటాకు బాగుంది. రోజు ఇంతేనా? రోజు ఇంతే. పప్పు అయితే భలే ఉందండి. అట్కే కూర. అది నేను బంగాళదుంప అనుకున్నా. అట్కే కూర అంట ఫేవరెట్ మనకి. చేస్తున్నారా తెప్పోత్సవం? ఓన్లీ బ్రో ఏదో ఒకటి సోమవారం వల్ల మీకు, మీ వాళ్ళ సోమవారికి అలాగా. అందరికన్నా ముందు మన చాగంటి కోటేశ్వరరావు గారికి, ఆయనకి మనం రుణపడిపోవాలి ఈ క్షేత్రం గురించి చెప్పినందుకు. అట్టికే పులుసు అయితే కలిపాము. చూస్తుంటేనే ఎవరు ఊరిపోతుంది, ఇంకా తినేద్దాం. కానీ ఒకటేంటంటే అవునవును అవునవునవును అవును. కానీ ఇంత జనం రావడం అంటే మామూలు విషయం కాదు. ఇది జరిగితే కానీ వస్తారేంటి ఎవరన్నా. కానీ వచ్చినప్పుడల్లా ఒక రిలాక్సేషన్ ఉంటుంది, అదేంటో అర్థం కాదు. అమ్మ ఇందులో మజ్జిగ పోసేయండి. అందులోనే ఖాళీగా ఉందా? రసం, మజ్జిగ ఒకేసారి పోయించేసుకున్నాను. ఇప్పుడే భోజనం అయితే చేసాము. మన సబ్స్క్రైబర్ తమ్ముడు ఒక అబ్బాయి కనబడ్డాడు. తమ్ముడు ఏం పేరు నీ పేరు? షణ్ముఖ్. ఎవరు? రామర్పాడు, విజయవాడ. మరి ఏంటి అక్కడే వచ్చావా? అక్కడే వచ్చాడంట టెంపుల్ దగ్గరికి. ఎలా వచ్చావు? బస్కి. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. బాగా చదువుకోవాలి మరి. జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ బస్కేనా? జాగ్రత్తగా వెళ్ళి, ఓకేనా? అక్కడ భోజనం కౌంటర్ కదా, ఈ లోపలే కేశఖండన శాల. ఇక్కడ 1వ నెంబర్ కాడి నుంచి ఉందన్నమాట. బాబాయ్ నమస్తే, బాగున్నారా? నేను ఈయననా? వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇక్కడ నుంచి అంటే భోజనానికి వెళ్ళారా అందరూ? కొద్ది క్రౌడ్ తక్కువగా ఉంది. భోజనానికి వెళ్ళే వాళ్ళు వెళ్ళారు, డ్యూటీ దిగారు అన్నమాట. పక్కనే స్నానాల గది, స్నానాల బ్రో అయ్యింది. స్నానాలు అండ్ హాట్ వాటర్ కూడా ఉన్నాయి.
పిల్లలకి ఎవరికైనా సరే, లేడీస్కి అంతా ఫుల్ సెక్యూర్గా ఉంది, ఎవరైనా రావచ్చు. లోపల చూడండి మొత్తం జనాలు అయితే ఎలా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ పర్స్ పెట్టి వడ్డిచ్చేస్తా ఉన్నారు అనమాట. చల్లగా ఉందండి, ఎంత ఎండ అయినా సరే అసలు ఎండ తెలియట్లా, ఫుల్ చల్లగా ఉంది. పైన తాటాకు పందిరి, చక్కగా మంచి ఫ్యాన్లు ఉన్నాయి. భోజనం అయితే నిజంగా ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, ముందు మెయిన్ గా నాకు ఆ స్టీల్ ప్లేట్, అరిటాకు అందులో వడ్డించడం చాలా 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 బాగా నచ్చేయండి. ఇప్పుడైతే ఇంకా గుడి దర్శనం అయిపోయింది, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా గుడి లోపలికి వెళ్ళాము. ఇక్కడ భోజనం కూడా అయ్యింది. ఇప్పుడైతే డైరెక్ట్ గా విజయవాడ వెళ్ళిపోదాం. ఇంకా వ్లాగ్ అయిపోలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలి, అది చెప్పేసి అప్పుడు వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే డైరెక్ట్ గా విజయవాడ వెళ్ళిపోదాం, పదండి. మొత్తానికి ఇంటికి కూడా వచ్చేసామండి. ఆ రోడ్ లో నిజంగా పులిసిపోయింది అనమాట. వచ్చేటప్పుడు ఎండ ఒకటి దారుణం ఎంత దారుణంగా ఉందంటే అయ్యి బాబోయ్. ఇంకా ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా అయితే మేము ముందుకు వచ్చున్నాను. అయితే మీకు గుడి దగ్గర ఒక విషయం చెప్పాను కదా, మీకు ఒక విషయం చెప్పాలని చెప్పేసి, అదేం కాదండి, జస్ట్ నేను ఈ మధ్య రామకోటి, శ్రీరామకోటి రాయడం మొదలు పెట్టాను అనమాట. ఆల్రెడీ స్టార్ట్ చేశాను, బట్ మళ్ళీ మధ్యలో ముంబై వెళ్ళక ముందు స్టార్ట్ చేశాను. ముంబై మళ్ళీ గ్యాప్ వచ్చింది అనమాట. దేవుడి మందిరం దగ్గర పెట్టి మళ్ళీ ఇప్పుడే ఓపెన్ చేశాను. ఈ రోజే మళ్ళీ మొదలు పెట్టాలంటే ఫస్ట్ ముంబై వెళ్ళే ముందే ఒక 2 పేజెస్ అయితే రాశాను అనమాట. లక్ష లేఖనమే ఇది. కోట్ అవ్వాలంటే 100 రాయాలి ఇలాంటివి. అంతేనా? అంతే అనుకుంటా. అయితే అదే అండి మీతో షేర్ చేసుకుందాం అనుకున్న విషయం అయితే, రామకోట అయితే ఇంకా నైట్ రాసేసి పడుకుందామని అనుకుంటున్నాను. ప్రతిరోజు చూద్దాం ఎప్పటికి అవ్వద్దు. నా జర్నీలో మీకు ప్రతిరోజు ఇది చూపిస్తాను, ఎంతెంత అవుతుంది, ఎప్పటికి లక్ష అవ్వద్దు చూద్దాం. అసలు నేనైతే ఫస్ట్ ఒక్కొక్క పేజీ రాసా. ఫస్ట్ ఈ పేజీ ఒకటి, ఈ పేజ్ ఒకటి, ఇదనమాట మ్యాటర్. ఇంకదండి ఈ వీడియో అయితే మాత్రం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో, స్పెషల్ వీడియోతో కలుద్దామండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.